హలో అందరికీ. ఇవాళ డే 3 వచ్చేసి గోకర్ణ. డే 1 మురుడేశ్వర్ అయిపోయింది, డే 2 హొన్నావర్ అయిపోయింది, అండ్ ఇప్పుడు మేము గోకర్ణకి వెళ్తున్నాం, హొన్నావర్ టు గోకర్ణ. ఇది మేము బీచ్ సైడ్ రిసార్ట్ తీసుకున్నాం, ఫ్యామ్ స్టైల్ బై ట్రిప్పర్ అని చెప్పేసి. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. అది చాలా లోపలికి ఉంది అండ్ మీరు చుట్టుపక్కల చూడొచ్చు, అంతా ఫుల్ ఆఫ్ కోకోనట్ ట్రీస్, చాలా గ్రీనరీ బాగుంటుంది. అండ్ మోస్ట్లీ అక్కడ అన్ని చిన్న చిన్న హట్ టైప్ ఇల్లులే కనిపిస్తాయి. అండ్ హాస్టల్స్ కూడా ఉంటాయి, అంటే 1 డే 2 డే 3 డే మోర్ దెన్ 3 డేస్ అలా ఉండడానికి కూడా మీరు హాస్టల్స్ లాగా తీసుకోవచ్చు. అండ్ చూడడానికి బయట అలా కనిపిస్తాయి కానీ లోపల మాత్రం ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగుంటాయి. హాట్ వాటర్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఒకవేళ ఫ్యామిలీస్ అనుకోండి కార్లో వస్తారు, ఒకవేళ కపుల్స్ అనుకోండి రిసార్ట్లో దిగేసి అక్కడ బైక్ రెంట్కి తీసుకుంటారు. ఆ రోడ్లో చిన్న చిన్న 1 వే రోడ్స్ కాబట్టి 2 వీలర్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి 2 వీలర్ తీసుకొని రెంట్ తీసుకుంటారు. రెంట్ తీసుకొని మొత్తం బీచ్కి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ అవుతారు. మేము ఫ్యామ్ స్టైల్ బై ట్రిప్పర్ అని రిసార్ట్ బుక్ చేసుకున్నాము. అది ఆఫ్లైన్ ఏమీ దొరకదు, ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. అంతా ఆన్లైన్ ప్రాసెసే అనమాట. మీకు అక్కడ సింగిల్ బెడ్రూమ్, క్వార్ట్రిపుల్, ట్రిపుల్ అన్ని టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి. సో మీ కన్వీనియన్స్ ప్రకారం మీరు బుక్ చేసుకోవాలి. అండ్ మన సీజన్ బట్టేసి దాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇంక్రీజ్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి డిక్రీజ్ అవ్వచ్చు, చెప్పలేం. కానీ రిసార్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. కరెక్ట్ బీచ్కి ఆపోజిటే ఉంటుంది అండ్ మీరు వాకబుల్ ఇట్లా 100 మీటర్స్ కూడా ఉండదు. మేము 4 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి, మేము, మా పేరెంట్స్ అండ్ కిడ్స్. సో నేనేం చేశానంటే 2 ట్రిపుల్ బెడ్రూమ్స్ తీసుకున్నాను. సో ఒక 1 కింగ్ సైజ్ బెడ్ వస్తుంది, 1 స్మాల్ బెడ్ వస్తుంది. మీకు ఈ వీడియోలోనే రూమ్ టూర్ అలాగే రిసార్ట్ ఎలాగా ఉంది అన్నీ ఒకసారి కవర్ చేశాను, ఒకసారి చూడండి. ఏం తింటాయి? అంతా చెట్టువి నాన్న, చెట్టువి తోకలు ఇట్లా పప్పి చూడు, గజ్జి పప్పి. దానికి స్నానం చేపిస్తే ఎట్లుంటది? స్నానం కాదు, అది ఉండడమే అట్లుంది. ఉంటే ఏమవుతుంది ఇప్పుడు? ఎందుకు తీసుకో? అమ్మమ్మ రూమ్లో చెప్పులు వేసుకొచ్చుకోపోండి. పోనేనా విన్ని? కాదు, ఆ పక్కది చెప్పులు వేసుకోపోవిగా. మెల్లిగా సౌండ్ చేయకు. ఏం చేస్తున్నారా? పైలోనే డ్యాన్స్ చేస్తావు ఇక? చేయరా. పట్టుకోదురా, నాన్న తిడతాడు. దూరం అవి, నాకినా కూడా చాలా డేంజర్ అవి. ఇక్కడ ఏముంది ఆడ? ఏముంది అక్కడ? పప్పి. డైరెక్ట్ రూమ్ నుంచి అలా బీచ్ కనిపిస్తుంటే చాలా హ్యాపీగా ఉండింది. అవి తినవు నాన్న, చిన్న పాప, అది ఎంత తింటుంది అది? మరి అంత వేయద్దు బ్రెడ్. ఎక్కడ వేసావు? మట్టి చాలా వేడి ఉంటుంది.
అమ్మా మెల్లిగా నానా, ఎండ చాలుంది నానా. విన్నీ ఇందాకే చెప్పిన. యాక్చువల్గా అది ఆఫ్టర్నూన్ టైమ్. మా పాపనేమో బీచ్లో ఆడదాం ఆడదాం అని అంటుంది, కానీ చాలా ఎండ ఉంది, అందుకని ఈవినింగ్ వెళ్దామని చెప్పాను. కొడుతుంది బెట్ట ఇప్పుడు చాలా 12 o'clock కదా, చాలా కరెక్ట్ చూడు మిడిల్లో ఉన్నాడు సన్నగా, పైన చూడు. అమ్మో చూసినావా, ఈ టైంలో వెళ్తే ఇంకా అంతే. యాక్చువల్గా మా రూమ్ కంటే మా మమ్మీ వాళ్ళకి ఇచ్చిన రూమ్ నుంచి అసలు డైరెక్ట్ బీచ్ కనిపిస్తుంది. ఆ చెట్ల మధ్యలో బీచ్, ఆ వేవ్స్, ఆ బ్లూ కలర్ అసలు చాలా బాగా అనిపించింది, వర్త్ ఇట్ అనిపించింది. తాతిడ పడుకున్నాడా మంచిగా. నా బ్యాగ్ తెచ్చిస్తాను. ఒక్క నిమిషం ఆగు. అక్కడ ఆరెంజెస్ అన్ని పడేసి వచ్చింది, ఇస్తే కుక్కలకేసింది. పనుకోండి, ఇంకా ఇన్నే మీకు ఇంకా ఇన్నే వేస్తా. హైదరాబాద్ లో అయ్యచ్చు కదా. ప్లీజ్ ప్లీజ్ బాల్కనీలో అయ్యి ప్లీజ్ అడుగుతున్నా కదా, ప్లీజ్ చెప్పు. కదా విన్నీ కూర్చో చూడు. తీసిన లంచ్ టైంలో ఇంకా మేము కొన్ని ఆర్డర్ చేసుకున్నాము, లైక్ దాల్ తడక, జీరా రైస్, రోటీ, అండ్ పిల్లలకేమో నూడిల్స్. అండ్ ఫుడ్ కూడా ఓకే ఓకే, అంత తీసేసినట్టు ఏం లేదు, బాగుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న ఉయ్యాలలాగా ఉందన్నమాట పిల్లల కోసం ఆడుకోవడానికి. అసలు అందరికంటే మా చిన్న పాప బాగా ఎంజాయ్ చేసింది. తనకి ఏదో ఫ్రీడమ్ వచ్చేసినట్టు అక్కడిక్కడ పరిగెత్తడము, మాట వినకపోవడము, రూమ్ నుంచి ఆ రూమ్ నుంచి ఈ రూమ్కి, ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి ఫుల్ రన్నింగ్ చేయడము, చాలా నాటీ చేసింది. కింద పడతా విహా. నూడిల్స్ వస్తాయి, నూడిల్స్ తాగింటారు. నాకు ఒక్క బైట్ కావాలి. అలా బీచ్ చూస్తూ లంచ్ చేస్తుంటే ఏదో తెలియని హ్యాపీనెస్, చాలా బాగా రిలాక్స్గా పీస్ఫుల్గా అనిపించింది. అదే కింద పడతాను మళ్ళా. వీహా కొద్ది తాత తీసి పెడతాడులే, నువ్వు తిను. వీడియోనా? అవును బెట్టా, తుజు. నేను కూడా. మేము నెక్స్ట్ డే మార్నింగ్ గోకర్ణ, మహాబలేశ్వర్, ఆత్మలింగం
దర్శనానికి వెళ్ళామన్నమాట. యాక్చువల్గా అక్కడ వీడియో తీసుకోలేదు, పాసిబుల్ అవ్వలేదు. వాళ్ళు మొబైల్స్ నాట్ అలౌడ్ అన్నారు. సో కార్లోనే వదిలేయాల్సి వచ్చింది. సో ఓన్లీ జస్ట్ ఫొటోస్ మాత్రమే క్యాప్చర్ చేసుకోవాల్సి వచ్చింది, అది కూడా బయటికి వచ్చిన తర్వాత. అక్కడ అమ్మవారు తామర గౌరీదేవి అని అంటారు. సో ఆ అమ్మాయిని కూడా దర్శించుకున్నాము అండ్ మహాగణపతిని కూడా దర్శించుకున్నాము. తర్వాత మళ్ళీ రిసార్ట్కి వెళ్ళి కాసేపు బీచ్లో ఎంజాయ్ చేసాం. ఈవినింగ్ ఇంకా అందరం రెడీ అయిపోయి, పిల్లలేమో బీచ్ డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయారు స్విమ్మింగ్ చేయడానికి. బీచ్లో ఆడడానికి తను శాండ్ టాయ్స్ తీసుకొని వచ్చింది. సో అవి తీసుకొని రన్నింగ్ చేస్తుంది అనమాట. నేను ఫస్ట్ అని చెప్పేసి ఎప్పుడెప్పుడు ఆడాలని చాలా ఎక్సైటెడ్గా ఉంది. సో లెట్స్ గో టు ద బీచ్. ఇక్కడ ఇట్లా పదబెట్ట, ఇట్లా నిన్నిటు విని వెయిట్ స్లోలీ కూర్చుకుంటాయి కాళ్ళు. తొందర సన్సెట్ అవన్నీ నీ పని చెప్తాను. సన్సెట్ అవుతుంది, నువ్వు నైట్ అయినా ఎంజాయ్ చేయొచ్చు. ఏం చేసు పిల్లలు ఆడుకోవడానికి అని చెప్తే ఏడవద్దు. రన్నింగ్ చేసుకుంటావా నాన్న దగ్గరికి? విహా మట్పడిల్, అది మట్పడిల్. చూడు విన్ని, నన్ను చూడు విన్ని. చెప్పులు ఎందుకే? అతుక్కపోతున్నాం మనం ఈ పడి
చెప్పులు ఎందుకు నేను వదిలిపెట్టి రావద్దా? పాడైతే అక్కడే పెట్టేసి రాపో. విన్ని అక్కడే పెట్టే. సరే, అది ఇక్కడ పెట్టు బాటిల్. దగ్గరికి వెళ్ళండి ఇద్దరు. అక్కడ వెళ్ళు, ఏం కాదు అక్కడికి. ఏం పడవు. అరే డీప్ ఏం లేదు నాన్న, నడువు నువ్వు, వాటర్లో నడువు, ఏం కాదు. ఏం లేదు పండు, ఉత్త ఇసుకనే పెట్టా, ఇసుక నానంతే. అవును, పోయిరా పో, అక్కడ చాలంతే. అది లేచినప్పుడు అక్కడ ఎన్నికలు తీసుకొని చూసుకొని అంటున్నాడు. లేచినప్పుడు ఎక్కడిక్కడ గట్టిగా పట్టుకోండి అంటున్నాడు. అయిపోయింది. క్యామెరాకి చెప్పినా ఏం చేయదు. నువ్వు షాడో చూసి ఇయ్యలేదా అది? తిప్పు ఇట్లా, తిప్పు ఇట్లా. కాసేపు బీచ్లో ఆడుకొని సన్సెట్ చూసి అండ్ మ్యాక్సిమం బీచ్ వీడియో అంతా కవర్ చేశాను. పిల్లలు ఆడుకునేది, మేము ఆడుకునేది, సన్సెట్ అండ్ బోట్స్ అలా మిడిల్లోకి వెళ్ళడం అన్నీ కవర్ చేశాను. అండ్ మేము బాగానే ఆడుకున్నాం కాసేపు అలల మధ్యలో పిల్లలతో. అట్లీస్ట్ ఒక్కసారైనా అలా టైం స్పెండ్ చేయడం చాలా మ్యాండేటరీ అండ్ చాలా హ్యాపీ అనిపించింది.
కొద్దిసేపు అయితే పోతుంది మా జస్ట్ కొద్దిసేపు ఫోటోలు దిగు. నువ్వు బాగా ఇదే నువ్వే అప్పటి నుంచి అడుగుతుంటే రాకుండా ఇగో ఓ చైర్ తీసుకురా పోరా అడిగి. యాక్చువల్గా ఇక్కడ కాకి కనిపించిందని వీడియో తీశాను. మన హైదరాబాద్లో కొంచెం రేర్ కదా కాకులు కనిపించడం, సో వీడియో తీశాను అనమాట. అండ్ నైట్ కోసం మా యానివర్సరీ సెలబ్రేషన్ చేశాము. సో మా హస్బెండ్కి కేక్ సర్ప్రైజ్ చేశాను. అక్కడ హోటల్ వాళ్ళని అడిగితే ఒక లోకల్ వాళ్ళది నెంబర్ ఇచ్చారు. సో అక్కడి నుంచి ఆర్డర్ చేసుకున్నాను. మనకు కావాల్సిన ఫ్లేవర్స్ అన్నీ మనం వాట్సాప్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకి ఆన్ టైం డెలివరీ ఇచ్చేస్తారు. మా డాడీ పక్కకు రావద్దా నేను స్లాబ్ కొట్టు హ్యాపీ యానివర్సరీ Mama, Papa, happy anniversary. అవన్నీ వద్దున్నారా ఇదే అదే నీకు అదే క్రీమ్ వద్దు నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. కాసేపు అక్కడే కూర్చొని అలా బీచ్ చూస్తూ డిన్నర్ చేస్తూ అండ్ నైట్ టైం కూడా నేను మా హస్బెండ్ ఒకసారి బీచ్ దగ్గరికి వాక్ చేసేసి వచ్చామన్నమాట. అండ్ ఆ టైంలో మనకి కొన్ని బోట్స్ కూడా ఈవినింగ్ వెళ్ళినవి రిటర్న్ వస్తాయి ఫిషెస్ తీసుకొని. సో మనకు కావాలనుకుంటే అప్పుడు కూడా వాళ్ళు ఫ్రెష్గా చేసిస్తారు. సో ఇది నైట్ వ్యూ.